చింగం గారు, ఈ బ్యాంకుని మేము నలుగురం కలిసి స్థాపించాం. దీనికి నేనే మేనేజర్ని. నాకు డబ్బులు లెక్క పెట్టడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. అందుకని ఈ బ్యాంకుకి నేను మేనేజర్ గా ఉంటాను. నేను పతులు ఈ కొత్త బ్యాంకుకి సెక్యూరిటీ ఆఫీసర్లుగా ఉంటాం. ఈ బ్యాంకుని కాపాడుతాం. నేను ఈ బ్యాంక్ శుభ్రత పరిశుభ్రత చూసుకుంటాను. బ్యాంకులో లాకర్లన్నీ శుభ్రంగా ఊడ్చేస్తాను. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. జాన్, యు ఆర్ అండర్ అరెస్ట్. నేను దొరకను. చట్టం మీద ఒట్టు దొరికిపో. హిందుస్థాన్ మీద ఒట్టు దొరికిపో. ఆగు. భారత మాత మీద ఒట్టు. ఆగు. ఆగు. జాన్ ఆగు. లగాయితూ శుభముహూర్తం సమయంలో ఇలా అశుభం జరిగిందేంటి? శుభముహూర్త సమయం ఎప్పుడో దాడిపోయింది. పోతే పోయింది. మీరు రిబ్బన్ కట్ చేయండి చెంగన్ సార్. నా కత్తెర ఎక్కడుంది? నా కత్తెర ఎక్కడుంది? చెంగన్ గారు, మీరు ఈ కత్తిరితో రిబ్బన్ కట్ చేయండి. ఇగో మీరు ఈ స్వీట్స్ తీసుకోండి సార్. Left, right, 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 left. ఒకవేళ బెలూన్ గనక ఇంకాస్త హైట్ లో ఉండుంటే మన పురుపురి నగరం బ్యాంకు పేరు ఊరందరికీ కనిపించేది పతులు. పద, అందులో ఇంకాస్త గ్యాస్ నింపి పెద్దదిగా చేద్దాం. మోటు ఆ నాబును ఫిక్స్ చేసేయ్ త్వరగా. ఈ గ్యాస్ బలూన్లో నిండిపోతూనే ఉంది. ఇన్స్పెక్టర్ చింగం, హ్యాండ్స్ అప్. అయ్యమ్మా, ఏమిటి కలియుగ విలయం? ఖైదీ హ్యాండ్సప్ చేయాల్సింది పోయి ఒక ఇన్స్పెక్టర్ నే హ్యాండ్సప్ చేయమంటున్నాడే. నేను జాన్ని. నేనే జాన్ని. జాన్ అవుతాడు డాన్. నెంబర్ 1, నెంబర్ 2 లాకర్లని శుభ్రంగా తుడిచిపెట్టండి. ఇప్పుడే చేస్తాం బాస్. తెలివి తక్కువ దద్దమల్లారా, బుర్రలో బంకమట్టి తప్ప ఇంకేమీ లేదా? లాకర్లని తుడిచిపెట్టమంటే లాకర్లో ఉన్న డబ్బుని దోచేమనరా తెలివిలేని దద్దమల్లారా. అలాగా? మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఈ బ్యాంకు బలూన్ తో పాటు పైకి ఎగిరిపోయేలా ఉంది. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. బ్యాంకును పునాదులు పట్టుకుని కిందకు లాగితే ఆగడానికి అవకాశం ఉంటుంది. జాన్, నా మిత్రమా, నా సహోదరా, నువ్వు అలా చేయకూడదు. బ్యాంకును తెరిచిన రోజే మూసే పరిస్థితి తీసుకురావద్దు. మీ అందరికీ చెప్తున్నాను, చట్టం మీద ఒట్టు. చేతులెత్తి నోళ్లు మూసుకొని నిల్చోండి, లేదంటే బాయ్ బాయ్, సీ యూ, టాటా. రండి, త్వరగా రండి, వచ్చేయండి. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. ఇక నేను కోటీశ్వరుణ్ణి. ఇక నాకు ఏ అడ్డు లేదు. బాస్, కవిత బాగానే ఉంది, కానీ మన లొకేషనే బాగాలేదు. లొకేషన్ చాలా చాలా బాగుంది. చూడండి, చక్కటి ప్రకృతి, చల్లటి వాతావరణం, ఎగురుతున్న పక్షులు రెక్కల ఆడిస్తూ మన పక్క నుంచే వెళ్తున్నాయి. ఇది చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. బాస్, పక్షుల గుంపులు ఆకాశంలోనే ఎగురుతాయి, భూమి మీద కాదు. ఒక్కసారి కిందకి చూడండి. కాపాడండి.
పెద్దన్నయ్య సారీ, నీకు నమ్మలేని నిజాన్ని చెప్పాలి, మన బ్యాంక్ ఎగిరిపోయింది. నువ్వు దిగులు పడుకు మోటు, మన బ్యాంక్ దోపిడీకి గురైందని మాకు తెలుసు. మా ముందే ఆ దొంగతనం జరిగింది. కాదు డాక్టర్ జట్కా, బ్యాంకు ఎగిరిపోయింది. సారీ, వెరీ సారీ, మేమేమి చెయ్యలేకపోయాం. లగాయితు బ్యాంక్ ని చింగం గారి కళ్ళ ముందే దోచేసుకున్నారు. ఆయనే ఏం చెయ్యలేకపోయారు, ఇక మీరేం చేయగలరు? నేను ఊరికే బ్యాంక్ సెక్యూరిటీని చెక్ చేశా అంతే, అందుకే దొంగిలించా. తీసుకోండి, మీ డబ్బులన్నీ ఈ బ్యాగ్ లో ఉన్నాయి, తీసుకోండి. ఏ మోటు, ఇదిగో డబ్బు తిరిగి వచ్చేసింది కదా, ఇక నీ ఏడుపు ఆపు. బ్యాంక్ లో దొంగతనం జరగలేదు. నేను చెబుతున్నది బ్యాంకు దొంగిలించబడిందని కాదు సార్, బ్యాంకు గాల్లో పైకి ఎగిరిపోయిందని. చాలా పైకి ఎగిరిపోయింది. మనం కూడా గాల్లో తేలుతున్నాం, ఎవరైనా కాపాడండి. అయ్యమ్మా, చికెన్ గారు, మనిద్దరం పైకి వెళ్లి బెలూన్ లో గ్యాస్ తగ్గించొద్దాం రండి. అప్పుడు ఈ బ్యాంకు యథాస్థానంలోకి వెళ్ళిపోతుంది. బ్యాంకు కిందకి వెళ్ళిపోతుంది. మమ్మీ కాపాడు. జాన్, నీ వైపు బరువు ఎక్కువైపోయి ఇల్లు అటువైపు ఒరిగిపోతుంది. ఆ బ్యాంక్ ని ఇటువైపు విసిరే. కాపాడు, కాపాడు. పొతులు ఏదో ఒకటి చేయి, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ. అయ్యమ్మా, జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకోలేదు. చిన్నప్పుడు నేనే బలూన్ ఎగరేసేవాడిని, ఇప్పుడు బలూనే నన్ను ఎగరేస్తోంది. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి. ఒక్కళ్ళు ఒక్క అడుగు ముందుకు వేసినా బ్యాంకు కింద పడిపోతుంది. మనం అందరం ఒక్కళ్ళం కూడా మిగలకుండా పైకి పోతాం. ఈగని ఎవరైనా తోలండి, తోలి నన్ను కాపాడండి, తోలండి, ఈగని తోలండి. లగాయితు అది ఇటువైపే వస్తోంది. వద్దు, ఇక్కడికి రావద్దు, వెనక్కి వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. మిత్రులారా, నేను కిందకు వస్తున్నాను, నన్ను కాస్త పట్టుకుంటారా? ఆ పెద్దన్నయ్య కిందకి మాత్రం రాకు, కిందకి మాత్రం రాకు. అక్కడే ఉండు, కిందకి రాకు, అక్కడే ఉండు. ఏమిటి మీరు మాట్లాడేది? నా బ్యాంకులోకి నన్నే రావద్దని చెప్తారా? ఇదేం బాలేదు. పైనే ఉండండి, కిందకు దిగకండి. పైనే ఉండండి, అక్కడే ఉండండి, కిందకి దిక్కండి. అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. అక్కడే ఉండండి, కిందకి దిగద్దు. నన్ను తిరిగిపోయిందిరా భగవంతుడా. లగాయితు ఈసారేంటి బ్యాంకు ఎటువైపు వరక్కుండా ఉంది? బ్యాంక్ అటు ఇటు ఎందుకు కదులుతుంది కసిటేరావు? బ్యాంకును తిరిగి యథాస్థానంలోకి తీసుకొచ్చేసాం కదా, ఇక మీరు భయపడక్కర్లేదు. డబ్బులు ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఈ డబ్బు తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను. ఇక నన్ను ఆపగలిగేది ఎవరు?
ద నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. బాయ్ బాయ్, సీ యూ, టాటా. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు పతులు. తొందరగా ఏదో ఒకటి చెయ్యి. జాన్ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఐడియా సజ్జి. బాయ్ బాయ్, టాటా, హ్యాపీ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ పద్దు. నన్ను ఎవరైనా కిందకి తిప్పండి. పెద్దన్నయ్య నన్ను కాపాడండి. అరే, జీవితంలో నాకు నచ్చని విషయం ఇదే. హాయిగా సమోసాలు తింటూ కూర్చోవలసిన సమయంలో నీళ్ల కోసం ఇలా తిప్పలు పడుతున్నాం. సమోసాలే తింటూ ఉంటావా లేక అప్పుడప్పుడు నీళ్ళైనా తాగుతూ ఉంటావా? కానీ త్వరగా కానీ. ఓయ్, నా జన్మభూమి, నా జన్మభూమి ఎంత అందమైనది. నా జన్మభూమి, నా జన్మభూమి ఎంతో అందమైనది. బాక్సర్ అన్నయ్య పైకి లేవండి. మీరు పాట పాడుతున్నారు. నా దేశంలో, స్వతంత్ర దేశంలో. బాక్సర్ అన్నయ్య, కోపం తెచ్చుకోకండి. కోపమే మనిషికి ప్రథమ శత్రువు. అది ఆలోచన జ్ఞానాన్ని నశింపజేస్తుంది. ప్రస్తుతానికి నా శత్రువు మోటో. ఏయ్! బాక్సర్ అన్నయ్య, వద్దు. రోడ్డు మీద మనుషులు వెళ్తున్నారు లేదో చూసుకోవద్దు. మోటును వదిలేయ్. పతులు కాపాడు. నువ్వు ప్రతిసారి నీ బలాన్ని ప్రదర్శించి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. పతులు, కంట్రోల్ కంట్రోల్. కోపం మనిషికి ప్రథమ శత్రువు. ఇప్పుడు బాక్సర్ అన్నయ్యకి నువ్వు నేర్పిస్తున్నది ఇదే కదా. చాలు ఆపు. ఇక నేను దీన్ని భరించలేను. నా స్నేహితుడిని నా కళ్ళ ముందే ఇలా చేస్తావా? నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నిన్ను ఎవరూ ఓడించలేరనుకుంటున్నావా? ఓ, అంటే నువ్వు నన్ను ఓడిస్తావా? అయితే రేపే మన ఇద్దరి మధ్య బాక్సింగ్ పోటీని డిక్లేర్ చేస్తున్నారు. ఈ రోజు రాత్రే నీ జీవితంలో ఆఖరి రాత్రి అవుతుంది. పతులు, ఏమిటి నువ్వు అన్నది? స్పృహలోనే ఉన్నావా? అసలు ఏమైంది నీకు? నాతో పాటు లోపలికి రా. ఆ? నేను మీ ఇద్దరిని వదలను. ఓ బాక్సర్ గాడికి ఎంత ధైర్యం లేకపోతే ఈ రాత్రే నీ జీవితంలో చివరి రాత్రి నన్ను బెదిరిస్తాడు. నిజంగా చివరి రాత్రి అవుతుందా? ఆయన చెప్పింది నిజమే మోటు. రేపు ఉదయం కనుక నేను ఆయనతో తలపడ్డానంటే నా జీవితంలో ఈ రోజు రాత్రి ఆఖరి రాత్రి అవుతుంది. మోటు, నన్ను ఎలాగైనా కాపాడు. నేను కోపంలో అనవసరంగా నోరు జారాను. ఏంటి పత్రు, నేను విన్నది నిజమేనా? రేపు బాక్సర్ తో నువ్వు బాక్సింగ్ చేయబోతున్నావట? లగాయతు, నువ్వు పైవాడి దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకోవడంలో తప్పేమీ లేదు.
కానీ నువ్వు ఇంత కష్టమైన మార్గం ఎంచుకున్నావేంటి? డాక్టర్ జట్కా, నేను బాక్సర్ అన్నయ్యకి తెలియజెప్పాలనుకున్నాను కోపం మనిషికి ప్రథమ శత్రువు అని, కానీ నేనే మర్చిపోయాను. లగాయత్తు, ఈ బాక్సింగ్ కాంపిటీషన్ ఇప్పటి వరకు జరిగిన కాంపిటీషన్ లో చిన్నదిగా ఉంటుంది. అరే అంత చిన్నది ఎందుకు అవుతుంది? బాక్సర్ ఒక్క పంచ్ ఇవ్వగానే పతులు స్ట్రైట్ గా పైవారి దగ్గరికి వెళ్ళిపోయి హల్లో చెప్తాడు కదా. ఇక బాక్సర్ కి రెండో పంచ్ ఇచ్చే అవకాశం ఎక్కడుంటుంది? నేనే భయపడుతున్నాను, మీరందరూ కలిసి నన్ను ఇంకా భయపెడుతున్నారు. లగాయిత్తు, పతులు నువ్వేం దిగులు పడకు. బాక్సింగ్ చేయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నీకెలా ట్రైనింగ్ ఇస్తానంటే, నిన్ను ఎలా తయారు చేస్తానంటే బాక్సర్ ని ముందు తలంచాల్సిందే. నిజమా? పతులు పైకి లే, ధైర్యాన్ని విడిచిపెట్టకు, ఆలోచించు. ఒక్కసారి గనక నువ్వు బాక్సరాన్ని ఓడించగలిగావంటే ఇక జీవితంలో అతను మళ్ళీ తల ఎత్తుకుని తిరగలేడు. నాకు భయంగా ఉంది, నేను జీవితాంతం చేతులతోనే నడుస్తానేమోనని. సారీ, గట్టిగా పంచ్ కొట్టాను. నా పంచింగ్ బ్యాగ్ తాడు తెగిపోయింది. దాంతో గోడ బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేసింది. పత్తులు, సీ యూ టుమారో. రేపు కలుద్దాం. అరే పత్లు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఒక్క గుద్దుతో గోడనే పగలగొట్టిన ఆ బాక్సర్ కి నువ్వు ఒక లెక్క. వద్దు, నేను రేపు పోటీకి వెళ్ళను. అరే పతులు, కిందకి దిగు. రేపు నువ్వు తప్పకుండా గెలుస్తావు. బీ పాజిటివ్, బీ పాజిటివ్. రాత్రంతా నువ్వు ఆలోచించవలసింది ఒకటే, నువ్వే గెలుస్తావని. నువ్వు ఇలాగే చూస్తూ ఉండు, నువ్వే గెలుస్తావు. ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. నువ్వే గెలుస్తావు, నువ్వే గెలుస్తావు, నువ్వే గెలుస్తావు. పతులు, నువ్వు కాదు, నేను అనుకో. నేను గెలుస్తాను, నేనే గెలుస్తాను. నేను భయంతో ఇప్పటికే సగం కన్ఫ్యూజ్ అయ్యాను. నువ్వు నన్ను పూర్తిగా కన్ఫ్యూజ్ చెయ్యకు. నేను గెలుస్తాను, నేను గెలుస్తాను, నేను గెలుస్తాను, కానీ ఎలా గెలుస్తాను? మమ్మీ, నువ్వు అనుకుంటూనే ఉండు, నేనే గెలుస్తాను, నేనే గెలుస్తాను అని. బీ పాజిటివ్. నేను గెలుస్తాను, నేను గెలుస్తాను, నేను గెలుస్తాను. వచ్చావా? ఓకే, ఫైట్. నేను గెలుస్తాను, నేను గెలుస్తాను. మోటు, నేను గెలిచేశాను, నేను గెలిచాను, నేను నిద్రలే గెలిచాను. పతులు, నువ్వు కలగంటున్నావు. లే, ఒకసారి కళ్ళు తెరు, లే. ఇదంతా ఒకటి కలేనా? కలలెప్పుడు నిజం కావంటారు. నేను ఊరొదిలి వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. బాక్సింగ్ రింగ్ లోకి వచ్చి తీరాల్సిందే. రెడీయా? బాక్సర్ అన్నయ్య, నువ్వు నా కళ్ళ ముందే మోటూరు కొట్టావు. ఆ కోపంలో నేను ఏదో నోటికొచ్చినట్టుగా మాట్లాడాను, కానీ ఇప్పుడు నా కోపం అంతా పోయింది. వదిలేయండి, నేను మిమ్మల్ని క్షమించాను. ఇంకెప్పుడు నా స్నేహితుడు మాత్రం కొట్టకండి. ఆగో. సారీ బాస్, నీకు గుణపాఠం చెప్పాలంటే బాక్సింగ్ చేసి తీరాల్సిందే. నాకు ఈ క్షమాపణలేమీ అవసరం లేదు. చింగం గారు, కాపాడండి. ఫైట్ స్టార్ట్ చేయండి. ఫైట్. చింగం గారు, మీరు నాకు అడ్డుగా కవచంలాగా నా ముందే నిలబడి ఉండండి. నేనిప్పుడే ఈ కవచాన్ని ముక్కలు ముక్కలు చేస్తాను. అయ్యమ్మా,
నన్నెందుకు కొట్టావు? నేను రెఫరీని కదా. ఫైట్ ఫైట్. పతులు భయపడకు, వెనక్కి తిరిగి ధైర్యంగా పోరాడు. ఎందుకలా పారిపోతున్నావు? నేను వార్మప్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడే ఉండండి, నేను జాగింగ్ చేసి వచ్చేస్తాను, సరేనా? ఆగో, రౌండ్ 1 అయిపోయింది. ఇక్కడ రౌండ్లు గేండ్లు ఏమీ లేవు. గింగిరాలు తిరిగి పడేంత వరకు కొడుతూనే ఉంటాను. పత్రులు, ఇదిగో ఈ ఔషధం తాగు. ఇది తాగితే 1000 ఏనుగుల బలం వస్తుంది. టానిక్ పట్టిస్తున్నారా వాడికి? ఆ టానిక్ నాకివ్వండి, నేను తాగుతాను. పరలోకానికి పోయిన తర్వాత వాడికి రకరకాల టానిక్లు అక్కడే దొరుకుతాయి. నాలాంటి వాళ్ళు 4-5 ఒకేసారి కలిసి వచ్చినా వాడిని ఓడించడం చాలా కష్టం. ధైర్యంగా వెళ్లి పోరాడు. అతను తాగిన ఔషధం వల్ల నీలాంటి వాళ్ళు 4-5 కనిపిస్తారు. దాంతో ఎవరిని కొట్టాలో తెలియక తిక్కబక్క పడిపోతాడు. నువ్వు నీ భుజబలాన్ని చూపించి వాడికి ఊపిరి సలపకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉండు. ఏయ్. ఒకేసారి 4 ఎక్కడి నుంచి వచ్చారు? ఓయ్, ఒక్కొక్కరంతూ చూస్తానుండు. కొట్టు పతులు, భయపడకు. ఏయ్, దమ్ముంటే ఒక్కొక్కరుగా రండి, అందరంతూ తేలుస్తాను. అదే అదే రింగు బయట ఉన్న నాకు కూడా దెబ్బలు తగిలేరా దేవుడా. మమ్మీ డాడీ నా నడ ఇరిగిపోయింది. అది ఒక్కొక్కరుగా రండి, అందరంతూ తేలుస్తాను. ఓడిపోయాను. ఇక నీతో ఫైట్ చేయడం నా వల్ల కాదు. ఇంకెప్పుడు నాతో బాక్సింగ్ చేయాలని ప్రయత్నించకు. అరే పతులు, నువ్వు నిజంగా అదరగొట్టేశావు. ఇది డాక్టర్ జట్కా ఇచ్చిన మందు ప్రభావం. బాక్సర్ కి నేను 4-5 ఆకారాల్లో కనిపిస్తున్నాను. నా మందు ప్రభావం పూర్తిగా దిగిపోయింది. ఇప్పుడు నువ్వు నాకు ఒక్కడిగానే కనిపిస్తున్నావు. ఇప్పుడు చూసుకో పత్తులు. కాపాడండి.